ఏంటి 320 రూపాయలకి సెల్ఫీ స్టిక్కా? నమస్తే అండి, నేను మీ బోన్సయ్యను. చాలా మంది అంటే మన ఫాలోవర్స్ అన్న తక్కువ రేట్లో మాకు సెల్ఫీ స్టిక్ అలాగే టైప్యాడ్ కమెంట్ ఉన్నది తక్కువ రేట్లో ఏమైనా ఉంటే వీడియో చేయన్నా మాకు కూడా ఉపయోగపడుతుంది. అంటే మేము కొత్తగా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, మాకు తక్కువ రేట్లో అయితే బాగుంటుంది కదని చెప్పేసి నాకు చాలామంది కామెంట్ చేశారండి. దాని గురించి అండి తక్కువ రేట్లో ఏం దొరుకుతుంది అని చెప్పేసి మంచిదని చెప్పేసి నెత్తికి మీషోలోని ఈ ప్రోడక్ట్ అయితే కొనుగోలు చేశాను అనమాట అండి. నిన్నే మనకు డెలివరీ అయింది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటండి, ఈ సెల్ఫీ స్టిక్ అంటే టైఫాయిడ్ అనమాట, రెండు కమెంట్ అనమాట అండి. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, అలాగే బ్లాక్ కలర్లో ఉంటుంది, చాలా స్మార్ట్గా ఉంటుంది, పైగా వెయిట్ ఎక్కువగా కాస్తుంది, పైగా 360 డిగ్రీలు రౌండ్ తిరుగుతుంది, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది అని చెప్పేసి వాళ్ళు చాలా చెప్పుకొస్తున్నారండి. అయితే ఈ బాక్స్ ఓపెన్ చేసి మనం అసలు ఆ ఫీచర్స్ అన్నీ అంటే వాళ్ళు చెప్పి ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయో లేదో ఒకసారి ఓపెన్ చేసి ట్రై లేదు. ప్యాకింగ్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉంటుందండి, ఏ మాత్రం తగ్గలేదండి. మీషో వాళ్ళు చాలా బాగా ప్యాకింగ్ చేస్తున్నారండి. కవర్ పక్కన పెడదామండి. అలాగే దీనిపైన కూడా బాక్స్ ప్యాకింగ్ ఇచ్చారనమాట అండి. ఈ బాక్స్ ప్యాకింగ్ కూడా ఓపెన్ చేసి మనం పక్కన పెడదామండి. ఇదిగోండి సెల్ఫీ స్టిక్ అయితే మాత్రం ఈ రకంగా ఉన్నదనమాట అండి. చాలా ఫీచర్స్ ఉన్నాయని చేసి చెప్తున్నారు వాళ్ళు. బాక్స్ మీద అయితే పెద్దగా మెన్షన్ చేసి ఏమీ లేదండి, చాలా ఓన్లీ సెల్ఫీ స్టిక్ మాత్రమే మనకు కనపడుతుంది. ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి సెల్ఫీ స్టిక్ ఎలా ఉందన్నది కూడా మనం ఓపెన్ చేసేద్దామండి. బాక్స్ ఓపెన్ చేయగానే ప్యాకింగ్ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు అనమాట, చాలా ఓపికగా చేస్తున్నారు వాళ్ళు. బాక్స్ మనం పక్కన పెడదామండి. పక్కన పెట్టిన తర్వాత మన హీరో సెల్ఫీ స్టిక్ అనమాట అండి. ఇంకా కవర్లో బయటకు తీస్తున్నాను. తీసిన తర్వాత ఓ చాలా బాగుందండి, నిజంగా చెప్పినట్టు చాలా నైస్గా ఉందన్నమాట. ఇది మనం జోబీలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట, పాకెట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట అండి. చాలా బాగుంది అది చెప్పినట్టు. అంటే మరి క్వాలిటీ ఎలా లోపల ఎలా ఉందో ఫీచర్స్ మనకు తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా ప్రీమియంగా, చాలా నైస్గా, చాలా క్వాలిటీగా ఉందన్నమాట అండి. సెల్ఫీ స్టిక్ అయితే మాత్రం చాలా ప్రీమియంగా క్లాస్గా ఉందండి. ఒకసారి వెయిట్ చాలా తక్కువ అన్నారు కదా, నాకు కూడా డౌట్ కొడుతుంది. ఒకసారి వెయిట్ చెక్ చేద్దామండి. ఒకసారి మనం వెయిట్ చెక్ చేద్దామండి. మీ ఎదురుగానే పెడుతున్నాను నేను, చూసుకోండి. జస్ట్ మనకి 240 గ్రాములు అనమాట. అది చెప్పినట్టుగానే లైట్ వెయిట్గానే ఉందండి. బరువు చూసారు కదా, ఇది క్లోజ్ చేసి ఉంది కదండి. అసలు పొడవు ఎంత ఉందో చెక్ చేద్దామండి. ఒకసారి క్లోజ్ చేసి ఉన్నప్పుడు అండి మనం టేప్తో చెక్ చేద్దామండి. మీరు దగ్గర రండి, దగ్గరకు చూసుకోండి. కరెక్ట్గా 12 అంగుళాలు ఉందన్నమాట అండి. క్లోజ్ చేసి ఉన్నప్పుడు అంటే దీన్ని అడుగు అంటారు, కొంతమంది ఏం 12 అంగుళాలు అంటారనమాట. ఒకసారి సెల్ఫీ స్టిక్ ఓపెన్ చేసి మొబైల్ పెట్టి అసలు ఎలా ఉందో చెక్ చేద్దామండి. సెల్ఫీ స్టిక్ ఓపెన్ చేద్దామండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత అండి ఇక్కడ చూడండి బ్లూటూత్ కనెక్టివిటీ ఇక్కడ ఉందన్నమాట అండి. ఇది కావాలనుకుంటే మనం బయటకు కూడా తీసుకోవచ్చు అనమాట అండి. ఇది ఎలా అనుకుంటున్నారో, ఇది పైకి లాగినప్పుడు అవసరమైతే మనం ఈ బ్లూటూత్ కనెక్టివిటీ స్విచ్ బయటకు తీసుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు ఏదో పేజెంట్ పెట్టేస్తున్నాను మీకు చూపించడం కోసమే, నీట్గా జాగ్రత్త పెట్టుకోవాలండి, లేదా పడిపోద్ది. అయితే మనం మొబైల్ అండి ఈ భాగంలో పెట్టాలన్నమాట. ఇక్కడ 2 క్లిప్లు ఉన్నాయి చూసారండి, స్టాండ్ క్లిప్లు. ఈ 2 కూడా ఇలా ఓపెన్ చేసండి. ఇలా ఓపెన్ చేసి ఇందులో మొబైల్ పెట్టాలన్నమాట అండి. ఒకసారి మొబైల్ కూడా మీకు పెట్టి చూపించేస్తాను. ఇంకా చూసుకోండి. పెట్టేటప్పుడు అండి ఏం చేయాలంటే మనం ఇంకోండి ఇలా ఇది పైకి లాగాలన్నమాట అండి. ఇంకా పైకి ప్రెస్ చేయాలండి. కరెక్ట్ ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అండి మనం ఏం చేయాలంటే దీన్ని బటన్ ఉంది కదండి, దీన్ని ఏం చేసుకోవాలి, టైట్ చేసుకోవాలన్నమాట అండి. మనకి ఏ యాంగిల్లో కలితే ఆ యాంగిల్లో మనం టైట్ చేసుకోవాలన్నమాట అండి. టైట్ చేసుకోనండి. అప్పుడు మనం కావాలనుకోండి చూసుకోండి, మీకు అది కూడా చూపిస్తానండి. మనం టైఫాయిడ్ కింద ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోండి చక్కగా ఇలా ఓపెన్ అవుద్ది అనమాట అండి. ఇంకోండి ఇంత ఓపెన్ అవుద్దండి. మొబైల్ పెట్టండి టైప్యాడ్ కింద ఇలా నిలబెట్టుకోవచ్చు అనమాట. అంటే మనం సెల్ఫీ స్టిక్ కింద వాడుకోవచ్చు, టైప్యాడ్ కింద కూడా మొబైల్ పెట్టి మనం ఫొటోస్ తీసుకోవాలన్నా, వీడియోస్ తీసుకోవాలన్నా చాలా బాగుందండి. నేనేమో అసలు స్ట్రాంగ్ ఉండదేమో అనుకున్నాను, స్ట్రాంగ్గానే ఉంది. అయితే లెంత్ అయితే మాత్రం 5 అడుగుల 8 అంగుళాలు అని చెప్తున్నారు. అది కూడా చెక్ చేద్దామండి. ఇంకోటి మొబైల్ గ్రిప్ అయితే మాత్రం చాలా బాగా పట్టుకుంటుందండి. మనం ఎలా కాలితే అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఉంది కదండి, ఇది లూజ్ చేసుకోనండి. మనం ఎలా కాలితే ఆ యాంగిల్లో మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట అండి. అలా ఫిట్ చేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది అనమాట అండి. లెంత్ కూడా బాగా పైకి లెగ్గుద్ది అంటున్నారు. ఒకసారి అది కూడా చెక్ చేయాలి. ఒకసారి అండి మన మొబైల్కి బ్లూటూత్ కనెక్ట్ చేసి చూద్దామండి, అసలు కనెక్ట్ అవుతుంది లేదని నాకు డౌట్. మొబైల్కి అండి బ్లూటూత్ కనెక్ట్ చేద్దామండి. అయితే రిమోట్ బయటకు తీద్దామండి. అంటే మన సెల్ఫీ స్టిక్ నుంచి రిమోట్ బయటకు తీయచ్చు, మళ్ళీ కావాలనుకుంటే మనం ఫిట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఒకసారి అండి మనం బయటికి తీసండి ఏం చేద్దామంటే మొబైల్లోనండి బ్లూటూత్ ఆన్ చేద్దామండి. ఒక చూడండి ఆల్రెడీ ఆన్లో ఉంది, అక్కడ ఆన్ చేశానండి. అయితే ఈ బటన్ ఉంది కదండి, ఇది రిమోట్ మనం నొక్కుబట్టి అట్టుకోవాలండి. అట్టుకున్నాం అనుకోండి ఇక్కడ ఆప్షన్ వచ్చింది చూడండి సెల్ఫీ స్టిక్ అని. ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇంకోటి జత చేయండి అని వచ్చిందండి. చేద్దామండి. జత చేసిన తర్వాత ఓకే కనెక్ట్ చేయబడిందని చూపిస్తుందండి, మనకి పూర్తయింది. మొబైల్కి అయితే నేను రిమోట్ కనెక్ట్ చేశానండి, సెల్ఫీ స్టిక్ రిమోట్. ఒకసారి అండి ఆపరేట్ చేద్దామండి. కెమెరా కూడా ఆన్లో పెట్టాను, మీకు చూస్తారని చూసుకోండి. నేను ఫోన్ ఏం టచ్ చేస్తలేదని మీరు సరిగ్గా చూసుకోండి. రిమోట్ మాత్రమే టచ్ చేస్తున్నాను నేను, చూసుకోండి. ఈ వర్క్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి, ఫోటోలు కూడా చాలా బాగా తీస్తుంది. ఒకసారి మన సెల్ఫీస్కి కనెక్ట్ చేసి ఒకసారి అవుట్డోర్కి వెళ్ళి చూద్దాం.
సెల్ఫీ స్టిక్ అండి. ఒకసారి అలా హైట్ అంతా అలా ఓపెన్ అవుతుందో మనం క్లియర్గా చూద్దామండి. ఒకసారి మనం ఓపెన్ చేస్తే మనకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది కదండి. వాళ్ళు అయితే ఏం చెప్పారంటే 5 అడుగుల 8 అంగుళాలు అని చెప్పారండి. ఇదైతే ఇంక ఎక్కువ వస్తుందండి బాబు. 5 అడుగులు 8 అంగుళాలు అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఒకసారి నిలబెట్టి చూపిద్దామండి. నేనైతే 5 అడుగుల 2 అంగుళాలు అనమాట. నా మీద హైట్ ఎక్కువగా ఉంది. ఇది చాలా హైట్ ఉందన్నమాట అండి. కొంచెం మొబైల్ కూడా పైన పెట్టాను, చూసుకోండి కాలితే మీరు. మొబైల్ అయితే నేను చేతితో పట్టుకోలేదు, చాలా స్ట్రాంగ్గానే ఉంది. అయితే చేతితో పట్టుకుని స్టిక్ చూద్దామండి. స్టిక్ అయితే మొత్తం ఓపెన్ చేశానండి. మొబైల్ అయితే దాని పైన ఉంది. ఒకసారి చేతితో పట్టుకొని చూద్దామండి. చూసుకోండి కాలితే మీరు కూడా ఇంకోండి. చేతితో పట్టుకొని చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట అండి. ఇక ఊగుతలేదండి. కాలితే నేను ఊపుతాను చూడండి. నేను ఊపినా సరే మొబైల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అలా వంగుతలేదు. ఇగో ఏమైనా మొబైల్కి బరువు బెండ్ అవుతుంది ఏమనుకుంటున్నాను. అసలు బెండ్ అవ్వడం గట్రా అలాంటి ఏం లేదండి. స్టిక్ మాత్రం బాగానే ఉందండి. చైనా వాళ్ళు బాగానే తయారు చేశారు. మొబైల్లో అండి కెమెరా ఆన్ చేసి పెట్టానండి. రిమోట్ అయితే నా దగ్గర ఉంది. నేను ఎక్కడి నుంచే ఫొటోస్ తీస్తాను, చూసుకోండి కాలితే. ఇక చూడండి, చూస్తున్నారు కదా మీరు. ఫోటో పడుతుంది లేదు మీరు చూసుకో. దగ్గర రండి, సెల్ ఫోన్ దగ్గర కంటే వచ్చి చూడండి ఒకసారి. ఇవ్వండి, నేను రిమోట్తో ఆపరేట్ చేస్తున్నాను. ఫోటోలు అయితే క్లియర్గా తీస్తుంది అనమాట అండి. ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గ్రూప్తో ఫోటోలు తీసుకోవాలనుకోండి, ఒక మనిషి పక్కకుండి ఫోటో తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది కదండి. గ్రూప్లో ఉన్న మనిషి మిస్ అయిపోతాడు. దాని గురించి మనం ఈ రకంగా ఉందనుకోండి, రిమోట్ బట్టి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట అండి. ఈ టైపాడ్ సెట్ చేసుకొని చక్కగా గ్రూప్ ఫోటో నీట్గా తీసుకొచ్చు అనమాట. ఇంకా చూసుకోండి కలితే ఒకసారి అండి స్పీడ్గా లాగి చూపిద్దామండి సెల్ఫీ స్టిక్. ఆ డౌట్ కూడా మీకు క్లియర్ అవుద్ది కదా. ఇంకా ఇదన్నమాట పూర్తి లెంత్ అనమాట అండి. ఈ లెంత్ వచ్చింది కాబట్టి చూసుకోండి. ఇంకా అస్సలు ఊగుతలేదంటే పైన అయితే మొబైల్ పెట్టానండి. నేను తక్కువ రేటు కాదు, ఎక్కువ రేటు మొబైల్ పెట్టాను. అవి అస్సలు ఊగుతలేదండి. మనకు చాలా స్ట్రాంగ్గా ఉంది. పోనీ హైట్లో లేపిన వల్ల ఏమన్నా స్టిక్ ఏమైనా బెండ్ అవుద్దని భయపడక్కలొద్దు. అది చూసుకోండి, క్లియర్గా చూసుకోండి మీరే. నన్ను చూడక్కర్లేదు, స్టిక్ని చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఏం భయపడక్కర్లేదు. స్టిక్ అయితే మాత్రం దీనికి నా ఓటు 5 స్టార్ ఇచ్చేస్తున్నాను నేను. సెల్ఫీ స్టిక్తో అండి ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని ప్రయోగాలు నేను చేశానండి. మీరు చూసారు. ప్రోడక్ట్ అయితే మాత్రం కంపెనీ వారు చెప్పినట్టు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయండి. బ్లూటూత్ కనెక్టివిటీ చాలా బాగుంది. హైట్ కూడా 5 అడుగుల 8 అంగుళాలు అన్నారు. కరెక్ట్గా హైట్ వాళ్ళు చెప్పినట్టు ఉందండి. స్ట్రాంగ్నెస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ప్రీమియంగా ఉంటుందని చెప్పారు వాళ్ళు. ప్రీమియంగా ఉంది. వాళ్ళు చెప్పిన దాని మీద స్ట్రాంగ్నెస్ డబల్ ఉందన్నమాట. దీనికైతే నేను 5 స్టార్ రేటింగ్ ఇచ్చేస్తానండి. ఎందువల్లంటే ఇది మీషోలో తీసుకున్నాను. ఇది మనకి 320 రూపాయలు అనమాట అండి. జస్ట్ 320 రూపాయలు అండి. ఆ రేటుకి ఈ స్టిక్ అయితే మాత్రం ఒకప్పుడు ఇదే స్టిక్ నేను 1500 2000 రూపాయలు కొన్నానండి. అలాంటిది 320 రూపాయలకి చాలా బాగుందన్నమాట అండి. కొత్తగా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు, కొత్తగా వీడియోస్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఈ టైపాడ్ చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట అండి. తక్కువ రేటు కదా, మీరు ఎక్కువ రేటు పెట్టి వీడియోస్ తీయలేదనుకో చాలా బాధ కదండి. కాబట్టి తక్కువ రేట్లో కొనుగోలు చేశారనుకోండి వీడియోస్ తీసుకోవచ్చు. ఒకవేళ తీయకపోతే మీరు పెద్దగా నష్టం ఏం పోరనమాట అండి. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ ప్రోడక్ట్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే మన వీడియో కింద భాగంలో లింక్ ఉంటుంది అనమాట అండి. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో సరదా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ విషయం తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.